ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. పోలీస్ అధికారుల పాత్ర ఒక పక్క అయితే రాజకీయ నాయకుల పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వరుసగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తూ డీజీపీకి ఫిర్యాదును అందజేస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డటువంటి రాజకీయ నాయకుల పాత్రలు కూడా బయటికి తీయాలంటూ మాత్రం డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈరోజు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా డీజీపీని కలిసి డీజీపీకి ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ప్రధానంగా ఏ అంశాలు దాంట్లో పొందుపరుస్తూ ఏం డిమాండ్ చేస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. మనతో సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి అంశం. ఆ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఎవరిని కూడా వదలకుండా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. వాళ్ళ పాపాల పుట్ట పలిగి గత 10 ఏళ్లలో చేసినటువంటి అరాచకము ఫోన్ ట్యాపింగ్ పద్ధతిలో బయటకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే వీళ్ళు దాదాపు 2014 అధికారంలో వచ్చిన తర్వాత 2018 నుంచే ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినట్టు మాకు అనుమానం ఉన్నది. ముఖ్యంగా 2021లో ఉప ఎన్నిక హుజరాబాద్ మా ఉప ఎన్నికల్లో హరీష్ రావు గారి నేతృత్వంలో అక్కడ వందలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులు మోహరించి లీడర్లను ఇంటి చుట్టూ కొనుగోలు చేసి కోట్లాది రూపాయలు వందలాది కోట్లు అక్కడ కుమ్మరించి ఫోన్ ట్యాపింగ్ లేసి బెదిరింపులు పాటుపడి నాయకులపై సెకండ్ క్యాటర్ లెవెల్ ఉన్న వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చిన ఈ ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారు పాత్ర అప్పుడే తెలిసిపోయింది. అప్పుడు మేము కూడా మా ఫోన్ కూడా ట్యాప్ అయినాయి. అప్పుడు దానిలో దృష్టి పెట్టుకొని ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎవరు చేయలేనటువంటి ఈ వికృత శ్రేష్ఠ క్రీడ ఇక్కడ 2018 నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంతో కేసీఆర్ గారి కనుసన్నల్లో ప్రతిపక్ష నాయకులపైన ఇతర లీడర్లపైన వ్యాపారులపైన మొత్తం ఫార్మాసిటికల్ కంపెనీలపైన మొత్తం నిఘాలు పెట్టి బ్లాక్మెయిల్ చేసి వందలాది కోట్ల రూపాయలు దోసుకున్న ఈ ముఠ 3 IPS అధికారి ఉండి రిటైర్ అయిన 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒక ముఠా తయారు చేసి ఒకే జిల్లాకు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ దోపిడి ముఠ బ్లేడ్ బ్యాచ్ కత్తెర బ్యాచ్ కన్నా చెడ్డి బ్యాచ్ కన్నా డేంజర్ బ్యాచ్ ఇది. పోలీసులు వీళ్ళు ఆ అధికారం దృష్టిలో పెట్టుకొని ఆడోళ్ళు పిల్లల ఫోన్లు ట్యాప్ చేసి సినిమా హీరోల ఫోన్లు ట్యాప్ చేసి బంగారు వ్యాపారుల ఫోన్ ట్యాప్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ వేసి వందల కోట్ల రూపాయల బ్లాక్ సంపాదించారు. మాది ఒకటే ఏంటంటే దీనికి ఇప్పటికీ ఈ అధికారులు ఎవరైతున్నారో తెలంగాణ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు ఏదైతే నిశ్శబ్దంగా అన్నీ చూపెట్టాలి వీళ్ళు చేసిన తప్పులని పోలీసు అధికారులు ఇస్తే ఒక్కొక్కటి బయటకు వచ్చింది. దీనికి పోలీసు అధికారులు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళని లొంగకుండా ఏదో వేరే చూస్తున్నట్టు పోదామని ఆలోచన చేయకుండా వాళ్ళ మీద కఠినంగా ఏసీబీ ఈడీ వాళ్ళు సంపాదించిన అక్రమాస్తులు బినామీ ఆస్తులు ఎవరి మీద పెట్టిళ్ళు కోట్లాది రూపాయలు అన్నీ రికవర్ చేసి వాళ్ళను లోతుగా విచారించి దీనికి వెనుక ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కానీ ఇప్పటికీ కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వార్ రూమ్ ఉన్నదని మాకు అనుమానం ఉన్నది. ఇంకా అతను పరిపాలన మెజార్టీ తెలంగాణ ప్రజలు ఇచ్చి పాలించమని చెబితే ఈయన 24 గంటలు ఫామ్ హౌస్లు ఉంటాడంటే అక్కంచెల్లి ఈ ఆపరేటింగ్ ఇనుకుంటా ఎవడెవడేం చేస్తున్నాడని చెప్పి రూమ్లో పోయి తలుపులు పెట్టుకొని ఆయన ఈ అధికారుల ముఠాకు సేరదీసి దోపిడీ పాల్పడ్డాడు. కాబట్టి తక్షణమే డీజీపీ గారికి మేము మెమోరాండం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి కార్యక్రమం కాబట్టి డీజీపీ గారిని కోరినాం. దీన్ని ఎవరికి లొంగకుండా మంచిగా ఈ ఫామ్ హౌస్ రైడ్ చేయండి. 20,000 ఫామ్ హౌస్ చేసి వార్ రూమ్ సీజ్ చేసి అక్కడున్న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మీద కేసు బుక్ చేసి హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావులపై కేసులు వీళ్ళందరూ లోతుగా విచారించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినాం. మీ హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? కాంగ్రెస్ అక్కడ వార్ రూము ఏర్పాటు చేసినట్టు కాకుండా వందలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పుడే
వీళ్ళు ఉన్నటువంటి 300-400 మంది అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ హుజరాబాద్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు అర్ధ గంటకు ఒకసారి హరీష్ రావు గారికి చేరదీసే టీంలు పెట్టుకున్నారు. పలానాడు ఏం చేస్తుండు, పలానాడు ఏం మాట్లాడుతుండు, పలానాడు ఏం ఎవరి దగ్గర పోతుండని చెప్పి ఎప్పటికప్పుడు మా ఫోన్లు ట్యాప్ అయినాయి, నా ఫోన్ కూడా ట్యాప్ అయినాయి. నాకు వచ్చిన ఫోన్లలో అడిగి పిలిచి అప్పుడే హరీష్ రావు గారే నీకు ఫోన్లు వచ్చినాయి, పలానాడు మాట్లాడుతున్నావు అంటే మాట్లాడినాం, బరాబర్ మాట్లాడినాం. 20-30 సంవత్సరాలకి వెళ్ళి సంబంధాలు ఉన్నాయి, మానవ సంబంధాలు మాట్లాడుకుంటున్నాం అని చెప్పినాం హరీష్ రావు. అప్పంచలే హరీష్ రావు గారు దీని పాత్ర ఉన్నది. కాబట్టి ఇప్పుడు డీజీపీ గారి లోతుగా విచారించమంటారు. దుబ్బాక ఎలక్షన్ అయినా, మునుగోడు అయినా, నాగార్జున సాగర్ అయినా, హుజురాబాద్ అయినా దీని వెనుక వందలాది కోట్ల రూపాయలు పోలీసు అధికారులే పైసలు వంచిండు, కోట్లాది రూపాయలు వంచిండు. కాబట్టి తక్షణమే లోతుగా విచారించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఈడీ, ఏసీబీ వాళ్ళందరినీ రైడ్ చేసి పట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సరే, ఇదంటే రాజకీయ పరమైనటువంటి అంశం. హీరోయిన్లు అవి ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అనుమానం మీకు? దీనిలో ఉన్న అధికారి ఒక్కొక్కరు 2-3 పిల్లలు ఉన్న అధికారం ఉందని చెప్తాను మీడియా ద్వారా. మన పిచ్చి మదవ పిచ్చి ఉంటుందిగా కొందరికి, అచ్చబోతు ఆంబోతులాగా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. అలాంటి కేసీఆర్ అండదండలతోటి సామాజిక వర్గం చెందిన అధికారి సినిమాల్లోనూ కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఇళ్లలో వచ్చి వాళ్ళు పర్సనల్ బెడ్రూమ్ సంభాషణలు వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు దుబ్బిండు. వాళ్ళ ప్రైవేట్ ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో పరిశ్రమలో. ఈ నీచ సంస్కృతి భారతదేశంలో ఏ అధికారులు పోలీసు ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే సల్యూట్ కొట్టేది, భారతదేశంలో #1 పోలీస్ అనేది. వీళ్ళు మొత్తం దిగజార్చే కార్యక్రమాలు చేసింది కాబట్టి వాళ్ళ వాల్యూ లేకుండా ఉంది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పోలీస్ అంటే ఏందో గౌరవంగా నమస్తే పెట్టి సల్యూట్ కొట్టి రోజులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు ఎవరికి లొంగకుండా వీళ్ళందరినీ సినిమా ఇండస్ట్రీస్ కానీ, బంగారు దుకాణాలు కానీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలను కానీ ఇవన్నిటిని ఎవరైతే దోసుకున్నారో వాళ్ళన్నిటినీ రికవర్ చేసి లోతుగా బినామీ ఆస్తులన్నీ రికవర్ చేయాల్సిందిగా అందుకే ముఖ్యమంత్రి గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి తీసుకుపోతున్నాం. మీరు చెప్పండి అన్న. అనేక అంశాలు దీంట్లో ప్రస్తావించారు డీజీపీ గారికి. మీరు ప్రధానంగా దేనిపైన డిమాండ్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలన్నీ బయటకు వస్తాయి అనుకుంటున్నారు? ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వము అప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకులు, వ్యాపారస్తులు, పుర ప్రముఖుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసింది. అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అది ప్రైవేటు వ్యక్తుల సంభాషణను వినే అధికారం, వ్యక్తుల స్వేచ్ఛను హరించే అధికారము ఏ పార్టీ, ఏ ప్రభుత్వానికి ఉండదు. కేవలం నిఘా వ్యవస్థ అనేది అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు, ఏమైనా మనకు నష్టం జరిగించే వాళ్ళ మీద, వాళ్ళ కదలికల మీద నిఘా ఉంచి దానికోసం ఉపయోగించాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవస్థను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం ఉపయోగించడం చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దురాక్రమాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళకు శిక్ష తప్పదు ప్రజాక్షేత్రంలో. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వాన్ని సుపరిపాలన అందించడానికి ప్రజలు ఎన్నుకున్నారు. నువ్వు దాన్ని పక్కకు పెట్టి ఈయనేం చేస్తుండు, ఆయన ఏం చేస్తుండు అని వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు తొంగి చూడడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. కాబట్టి మేమేమంటున్నామంటే ఇవన్నీ ముందుకు బయటకు వచ్చినాయి కాబట్టి వీటి మీద సమగ్ర విచారణ జరిపించి వాళ్ళు శిక్షార్హులు కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఇలా రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కేటీ రామారావు కూడా ఒక అడుగు ముందుకేసి అవును మేము ట్యాపింగ్ చేసినా ఒప్పుకున్నాడు. ఆయన ట్యాపింగ్ చేసే అధికారం వారికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దాన్ని ఒకవేళ ఒక వ్యక్తి యొక్క టెలిఫోన్ ట్యాప్ చేయాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. నిబంధనలకు లోబడి వీళ్ళు చేయాల్సింది వదిలేసి అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించి వాళ్ళు చాలా తప్పు చేశారు. కాబట్టి వాళ్ళకు శిక్ష పడాలి. కాబట్టి వాటి మీద సమగ్ర విచారణ జరిపించి ప్రజలకు ఏదైతే వాళ్ళు చేసిన అన్యాయాలను వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సమగ్ర విచారణ చేసి వారి మీద చర్య తీసుకోవాలని మేము డీజీపీ గారికి వినతిపత్రం. పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ డేటా అంతా కూడా చివరికి ఎవరు చేరువేసి ఉండొచ్చు వీళ్ళు? అంటే ఇది ప్రభుత్వ పెద్దలకి, ఆనాడు అధికారంలో ముఖ్యమంత్రికి అయితేనేమి, ఆయన మన కేటీఆర్కి, హరీష్ రావుకు, మళ్ళీ ఒకరిద్దరు ఎమ్మెల్సీలకు కూడా ఇచ్చినట్టు మాకు సమాచారం తెలుస్తూ ఉన్నది. ఇది వారికి ఇవ్వాల్సిన బాధ్యత లేదు. అయినా వీళ్ళు ఇచ్చిందంటే అది అధికార దుర్వినియోగమే. కాబట్టి ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ యాక్ట్ కింద వీళ్ళందరినీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. కాంగ్రెస్ ఒక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాజ్యాంగంలో ఎవరి ఫోన్లు ఏ వ్యక్తుల
స్వేచ్ఛను హరించకూడదు, వాళ్ళకు ఇబ్బంది కలగజేయకూడదు. ఈ రకంగా చేపట్టినటువంటి గత ప్రభుత్వ పాలకుల నాయకుల పేర్లను కూడా బయటపెట్టాలి, వారిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎవరైతే పోలీస్ అధికారులు ఇదే పనిగా ఇన్ని రోజుల పాటు డ్యూటీ చేశారో వాళ్ళందరి చిట్టా కూడా బయట పెట్టాలనేది మాత్రమే ప్రత్యేకంగా డీజీపీకి ఫిర్యాదు చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కెమెరా పర్సన్ తేజాతో రవితేజ, జీ న్యూస్.